మీకేంద్రాబాయ్ సింగరేణికి లక్షల లక్షల బోనస్ వస్తాయి, లక్షల లక్షల జీతాలు ఇస్తాం అనేటువంటి కోసమే ఈ రీలు. యాక్చువల్గా సింగరేణిలోకి లక్షల లక్షల బోనస్లు, లక్షల లక్షల జీతాలని నువ్వే అంటున్నావు కదా. మరి లక్షల లక్షలు ఎందుకు ఇస్తుందో కంపెనీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావా? వాళ్ళు ఎంత కష్టపడితే ఈ రోజు నీకు కరెంట్ వస్తుంది, సకల సౌభాగ్యాలు నువ్వు అనుభవిస్తున్నావు అంటే దాని వెనక ఎంతమంది సింగరేణి కార్మికుల కష్టం ఉందో నీకు తెలుసా? నిన్న KK5 బాయిలో నాకు తెలిసిన ఒక అన్న చనిపోయింది. ఇప్పటికీ వాళ్ళ ఇల్లు మొత్తం ఎట్లా అంటే, ఇల్లు కాదు మైన్ కి మైన్ మొత్తం దుఃఖంతో ఉంది, మైన్ కి మైనే దుఃఖంతో ఉంది. ఎందుకంటే తోటి కార్మికుడికి ఇట్లా అయింది, మైన్ లో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు బాధపడుతున్నారు. ఇవన్నీ మీకు గుర్తురావు, ఆ జీతం పైసలు మాత్రమే మీకు గుర్తుకుంటాయి. ఇప్పుడు సింగరేణి పైసల కోసమే పనిచేస్తానని చాలా మంది అంటారు. ఒకప్పుడు 80 రూపాయల జీతంకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా తాతలు. ఈ రోజు ఏ ఒక్క సింగరేణి కార్మికుడు కూడా పైసల కోసం పనిచేసేవాళ్ళు లేరు. తన ప్రాణాలు పనంగా పెట్టి దేశ ప్రగతి కోసం పనిచేయడానికి ఉన్నారు. ఏమన్నంటే లక్షల లక్షల బోనస్లు, లక్షల లక్షల పైసలు జీతాలు వస్తున్నాయి అంటున్నారు. నిన్న KK5 బాయిలో మాకు తెలిసిన ఒక అన్నది ప్రాణం పోయింది. మరి ఆ ప్రాణాన్ని ఇదే లక్షల లక్షల రూపాయలు తీసుకొస్తాయా? వాళ్ళు ప్రాణాలు పనంగా పెట్టి మన కోసం పనిచేస్తున్నారు. మన కోసం అంటే దేశ ప్రగతి కోసం పనిచేస్తున్నారు. అలాంటి వారిని గౌరవించడం నేర్చుకోవాలి, అంతే తప్ప విమర్శించడం కాదు. సో వీళ్ళ గురించి విమర్శించడం మానేసి అసలు వాళ్ళు ఏం పని చేస్తారు, ఎందుకు ఇంత వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, ఎందుకు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఆలోచించు. ప్రతి ఒక్కరు కూడా సింగరేణి కార్మికులు గాని, కార్మిక సోదరులు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఈ రీల్ ఎవరు చూస్తున్నా కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సింగరేణి కార్మికుల్ని గుర్తించకపోయినా పర్లేదు, కానీ విమర్శించొద్దు అని ప్రతి ఒక్కరికి తెలియజేయండి.